50 lakhs కన్నా ఎక్కువ వాల్యూ చేసే ప్రాపర్టీ పర్చేజ్ చేసినా లేదా సేల్ చేసినప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్, ఆ 1% టీడీఎస్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఆ 1% టీడీఎస్ ఎవరు భరించాలి? గుడ్ మార్నింగ్ ఆల్, నేను మీ చార్టెడ్ అకౌంటెంట్ అవినాష్ గుడివాడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 crore వర్త్ చేసే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాను. ఆ టైంలో నేను ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళకి 99 lakhs పే చేస్తాను. 1 lakh అమౌంట్ హోల్డ్ చేసి టీడీఎస్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. ఈ 1 lakh అనేది ఏదైతే టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తానో అది 26 yearsలో సెల్లర్ యొక్క 26 yearsలో రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ 1 lakhని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ లయబిలిటీ ఉంటే ఆ 1 lakhని తగ్గించుకొని మిగిలింది కడతారు. ఒకవేళ ఏ ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే 1 lakhని రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టీడీఎస్ రిటర్న్స్ అనేది బయ్యర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ టీడీఎస్ అమౌంట్ అనేది సెల్లర్కి ఇవ్వాల్సిన అమౌంట్ నుంచి హోల్డ్ చేసి బయ్యర్ పే చేస్తాడు. ఇక్కడ వరకు క్లియర్ కదా? నౌ ఒకవేళ సెల్లర్ ఎన్ఆర్ఐ అయితే హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎంత? 12.5% ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్. ఒకవేళ ప్రాపర్టీ వాల్యూ 50 lakhs లోపు ఉంటే ఎఫెక్టివ్ రేట్ ఈస్ 13%. 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే 14.95% ఉంటుంది. ఇన్ బిట్వీన్ అంటే 50 lakhs to 1 crore మధ్యలో 14.3% ఉంది. మోర్ దెన్ 1 crore అయితే 14.95%. ఒకవేళ సెల్లర్ పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే ఆ కేసులో సెల్లర్ యొక్క పాన్ ఇనాపరేట్ అవుతుంది. అప్పుడు సెల్లర్ మనం డిడక్ట్ చేయాల్సిన టీడీఎస్ అనేది 20% అవుతుంది. సో ఈ 3 కేసెస్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐ అయితే వితౌట్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. అది 13% అవ్వచ్చు, లేదా 14.3 అవ్వచ్చు, ఆర్ 14.95 అకార్డింగ్ టు వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ. అదే రెసిడెంట్ అయితే ఒకవేళ పాన్ ఆధార్ లింక్ అయితే 1% టీడీఎస్ కట్ చేయాలి. పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే 20% డిడక్ట్ చేయాలి. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అండ్ సేవ్ యూ. థ్యాంక్ యూ ఆల్.